హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ జాను బ్లాగ్స్. సో ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే నా దగ్గర ఉన్న మేకప్ కలెక్షన్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో అందరూ చాలా మంది వరకు మా ఫ్యామిలీ కానీ వ్యూవర్స్ కానీ అడిగారనమాట, మేకప్ ఇంత ఫ్లూయెంట్ గా ఉంటది, మంచి మేకప్ ఉంది కదా మీ ఫేస్ మీద, సో అవన్నీ ప్రోడక్ట్స్ ఏం వాడారు, ఇంత మంచి మేకప్ ఎట్లా అంటే మీ స్కిన్ టోన్ చూస్తే ఇట్లుంది, మళ్ళీ అంతే ఫేర్ మేకప్ ఎట్లా వేసుకున్నారు, సో అడిగినారు అనమాట. సో దానికి అనేసి నేను అంత ఇప్పుడు చూపించబోతున్నా ఏమేం కలెక్షన్ ఉందనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి జస్ట్ బేస్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఏమేం వాడతాను, ఇంత మొత్తం పెద్ద డబ్బా అబ్బా మొత్తం అంతా చూపియాలి. సో వెయిట్ చేయండి. సో అందరు వెయిట్ చేసి మెల్లిగా అయితే చూడండి ఇంత పెద్ద డబ్బా. సో నేను అసలు ఏమంటారు సపరేట్ గా ఏం బాక్స్ కానీ కంటైనర్స్ కానీ ఏం పెట్టలేదు, మొత్తం ఒక దాంట్లోనే మాత్రమే పెట్టుకున్నా. సో ఇప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను ఏమేమి వాడతాను ఏంటనేసి. ఫస్ట్ వచ్చేసి ప్రైమర్ ఫ్రెండ్స్, ఓకేనా. ప్రైమర్ వాడతాను, నా దగ్గర 3 టైప్స్ ఆఫ్ ప్రైమర్స్ ఉన్నాయి అనమాట. సో అవి నేను చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి డాజ్లర్, ఓకేనా. డాజ్లర్ ది ప్రైమర్ అన్నమాట. సో ఇది చాలా మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది, ఇది చాలా బాగుంటది. దీని కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ ఫ్రెండ్స్. చూడొచ్చు, కనిపిస్తుందా, 125 రూపీస్ అనమాట. చూడండి కనిపిస్తుందా. సో దీని ప్రైస్ వచ్చేసి 125 రూపీస్. ఇంత చిన్న బాటిల్ 125 అనమాట. సో ఇది ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది, ఇది ఫస్ట్. దాని తర్వాత ఫిట్ స్కిన్ ప్రైమర్ వచ్చేసి దీని మీద ప్రైస్ అయితే లేదు ఫ్రెండ్స్, నేను ప్రైస్ అయితే షేర్ చేయలేను, ప్రైస్ అయితే లేదు. ఇది ఒక ప్రైమర్ అన్నమాట నా దగ్గర ఉంది. ఇంకొకటి వచ్చేసి హిలరీ అన్నమాట. సో దీని ప్రైమర్ అన్నమాట. సో ఇది కూడా కొంచెం లైట్ నార్మల్ కాస్ట్ గానే ఉంటది, 250 300 అట్లా వస్తాయి అన్నమాట ప్రైమర్స్. సో ఇవన్నమాట. సో నా దగ్గర వచ్చేసి 3 ప్రైమర్స్ ఉన్నాయి, ఓకేనా. ఫస్ట్ మాయిశ్చరైజర్ వాడతా, స్కిన్ ని క్లీన్ చేసుకుంటా, మాయిశ్చరైజర్ వాడతా, ఓకే. మామా ఎర్త్ అనమాట మాయిశ్చరైజర్, ఇది వాడతా నేను. దీని ప్రైస్ వచ్చేసి 320 రూపీస్ కదా ఫ్రెండ్స్. సో ఇది వాడినాక ప్రైమర్ పెట్టేస్తాను అనమాట. ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టేసి ప్రైమర్ వాడేస్తా. దాని తర్వాత ఏంటిది, ఓకే. సో చాలా మంది మేకప్ బేస్ అనేది ఫస్ట్ మనకి ఏమైనా మరకలు ఉన్నా దానికోసం దీనికోసం వాడతారనమాట. సో అది కూడా ఉంది, అది కూడా చూపిస్తా, ఓకేనా. సో ఇది వచ్చేసి యాడ్స్ కలర్ సిరీస్ అంట, అన్లిమిటెడ్ కాంటోర్. సో నా దగ్గర ఒకటే ఉందన్నమాట కాంటోరింగ్ కి, ఇది మొత్తం సెట్ ఒకటి ఉందన్నమాట. సో ఇవన్నీ షేడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది వాడతా నేను కాంటోరింగ్ కి, ఓకేనా. దీని ప్రైస్ వచ్చేసి ప్రైస్ కూడా లేదు, ఇది ఆన్లైన్ లో బుక్ చేసిన ఉండే, అదొకటి ఉంది. సో దాంతో పాటు ఇంకా నేను చూపించినట్టు వెనకాల పెట్టేసడం బెటర్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి కాంటోరింగ్ కి పర్ఫెక్ట్ ఆయిల్ ఫ్లో, ఇది ఒక్క నిమిషం చూపిస్తాను. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ కన్సీలర్ అన్నమాట. సో మీరు చూడొచ్చు, మాలియాఓ ది కన్సీలర్. సో చూడొచ్చు, దీని క్వాంటిటీ కూడా చాలా ఇచ్చారు, నేను ఇంకా చాలా వాడాను, ఓకేనా. ఇది ఆల్మోస్ట్ ఇంత ఉండదు అనుకుంటా, అది వాడిన తర్వాత ఇంత మిగిలింది. సో ఇది చాలా మంచి డిజైన్ గా వచ్చింది కదా, సో చాలా బాగుంది. సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇది కూడా నేను ఆన్లైన్ లోనే తీసుకున్నా, మోస్ట్లీ ఆన్లైన్ షాపింగే చేస్తా ఫ్రెండ్స్ నేను. సో ఓకేనా. సో దీని ప్రైస్ వచ్చేసి ప్రైస్ నహిదియానా ఉందా లేదా, నాకు స్పెట్స్ లేకుండా ఎంత ఇబ్బంది అవుతుంది మరి ఘోరంగా ఉంటా. సో ఇది కూడా మోస్ట్లీ 250 ఆర్ 200 ఆస్పాస్ ఉంటది. సో అదనమాట. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్ట్ టెన్స్ ది మనకి ఇది ఫ్రీగా ఇచ్చారనమాట. ఎక్కడ అంటే అది ఎగ్జిబిషన్ అవుతుంది కదా, ఎక్కడబ్బా సంథింగ్ ఏదో ఎగ్జిబిషన్ అవుతుంది, నేను మర్చిపోయినా సడన్ గా, అంటే మర్చిపోతా అబ్బా ఏంటో. సో ఇది అక్కడ ఏదో జస్ట్ ట్రయల్ కి ఇచ్చినారనమాట. సో నాకు గుర్తుకొస్తే నేను చెప్తాను వీడియోలో, ఓకేనా. సో
నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్స్ వచ్చేసి 1 2 3 4, ఇది నేను ప్రిపేర్ చేసిన ఫౌండేషన్ 5 6, మొత్తం 6 టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫౌండేషన్స్ ఓకేనా. సో 1 by 1 మీ అందరికి ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది డాజ్లర్ అన్నమాట. సో ఓకేనా, చూడండి ఇది డాజ్లర్ది, చెమటలు బాగా వస్తున్నాయి. సో ఇది డాజ్లర్ది, దీని ప్రైస్ వచ్చేసి మేబీ కొంచెం 60 రూపీస్ ఏమో ఉంటుంది అనుకుంటా, 59 60 రూపీస్, 60 రూపీస్ ఫ్రెండ్స్. ఇది అంటే డైలీ వేర్ కి బాగుంటది. డాజ్లర్ అనేది డైలీ వేర్, ఆఫీస్ వేర్, కాలేజ్ పిల్లలందరికీ ఇది బాగుంటది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ మాస్క్ అన్నమాట. సో నేను ఇది వాడి కూడా చూపిస్తాను ఒకసారి హ్యాండ్ మీద. సో ఇది కూడా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి కొంచెం అంత జస్ట్ ఒక టిప్ తీసుకున్నామంటే ఇది 05 అన్నమాట. సో కొంచెం డార్క్ షేడ్ లో ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా మనకి లైట్ ఫౌండేషన్స్ కూడా ఉంటాయి కదా, మన స్కిన్ కి టోన్ కి కొంచెం సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి కదా. సో ఒక ఫౌండేషన్ అది డార్క్ కూడా ఉందన్నమాట నా దగ్గర. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా లుక్ ఇస్తుంది అంటే చూడండి, ఎంత జస్ట్ ఏల్తని ఇలా పెట్టంగానే ఎంత మంచి స్ప్రెడ్ కూడా అవుతుంది. ప్లస్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఓకేనా. మార్జీ వాటర్ ప్రూఫ్, హై కవరేజ్, ప్రిపేర్డ్ స్పెషల్లీ ఫర్ ఇండియన్ స్కిన్ టైప్స్ అంట ఇది ఓకేనా. సో ఇదన్నమాట. సో ఇది కూడా నాకు చాలా ఇష్టము. దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 350 అట్లా, నేను ఆఫర్ లో తీసుకున్నాను, 350 ఆర్ సంథింగ్ ఉంటది ఓకేనా. ఇదొకటి. సో ఇది మ్యాక్ స్టూడియో ఫౌండేషన్ అన్నమాట, చూడొచ్చు మ్యాక్ స్టూడియో ఫౌండేషన్. సో స్టూడియో వాటర్ వెయిట్ SPF 30 ఫౌండేషన్, బ్రాడ్ ఏంటిది SPF 30 60 ml ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 700 or 650 ఏమో ఉంది మ్యాక్ ది. సో ఇది ఒకటి ఉందన్నమాట నా దగ్గర ఫౌండేషన్. అండ్ లాస్ట్ కాదు, సో ఇంకొకటి కూడా ఏంటంటే సునీసా ఫౌండేషన్. ఇది నా దగ్గర ఆల్రెడీ కొత్తగా వచ్చినప్పుడు ఒకటి తీసుకున్నాను, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి అన్నమాట. సో తీసుకుంది. సో మీరు చూడొచ్చు కదా, ఇట్లా జస్ట్ ఇట్లా ట్యాప్ చేయంగానే వచ్చేస్తుంది అనమాట. సో ఫౌండేషన్ అనేది ఇది కూడా చాలా బాగుంటది. దీని స్పాంజ్ ఉంది కదా, సో వాటర్ తో చేయాలన్నమాట. దీన్ని కొంచెం వాటర్ పెట్టి ఇలా చేస్తే కనిపిస్తుందా. సో ఇదొకటి అన్నమాట మన దగ్గర ఉంది. సో అందరికంటే బెస్ట్ ఏంటంటే మనకు ఏదైతే సెట్ అవుతుందో, సో ఆ కలర్ అనేది మోస్ట్లీ కొన్ని ఏమంటారు, ఒకసారి సెట్ చేసుకుంటానమ్మా, కొన్ని స్కిన్ టోన్స్ కి ప్రాపర్ ఫౌండేషన్ అనేది దొరకదు అనమాట. సో నేను ఏం చేస్తానంటే, నాకు అలా అనిపించినప్పుడు నేను డార్క్ ఫౌండేషన్, లైట్ ఫౌండేషన్ అలా తీసేసుకొని కొంచెం కాంపాక్ట్ అలా కలిపి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను, కనిపిస్తుందా. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇది నా కోసం నేను కస్టమైజ్ చేసుకున్న ఫౌండేషన్. ఇది ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఇది ఒకసారి చూడండి. దీని కవరేజ్ కూడా బాగుంటది. ఇది ఫౌండేషన్ చూడండి, మనకి ఎలా కావాలో, లైట్ కావాలా, డార్క్ కావాలా అన్ని ఇలా మిక్స్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. సో అలా నేను ప్రిపేర్ చేసుకుంది ఒక బాక్స్ లో అయితే పెట్టేసుకున్నాను. ఇది నా ఫౌండేషన్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ ఫౌండేషన్ అనేది అంటే నేను చార్మసీ అని చెప్తా, ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ అయినా సరే ఓకే, కాస్ట్లీ అయినా సరే ఇది చాలా హై కవరేజ్ ఇస్తుంది, లాంగ్ లాస్టింగ్ ఇస్తుంది, స్వెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, అన్ని ప్రూఫ్లు అనమాట దీనికి వాడుకోవచ్చు. సో CMC మ్యాట్ ఫౌండేషన్ అల్ట్రా షిఫ్ట్ సేల్ అంట. సో ఇది చాలా బాగుంది. ఇది నా షేడ్ వచ్చేసి 03 అన్నమాట, తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి వాడి చూపిస్తాను. ఇక్కడ ఇంత వచ్చేసింది. సో ఇది కూడా చూడొచ్చు, చాలా స్మూత్ గా అనేది మనం ఇలా ఇది ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది బాడీ మీద. చూసారా నేను తీసుకున్నంత, నేను ఎంత అనేది వచ్చేసింది కదా, మొత్తం హ్యాండ్ ఆల్మోస్ట్ నేను కవర్ చేసేసాను. సో ఇదన్నమాట. అది చాలా 1200 ఏమో ఉంటుంది ఫౌండేషన్ చార్మసీ అనేది.
సో చూడండి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఓకే, ఇది మ్యాక్ది, ఇది నేను ప్రిపేర్ చేసింది, ఇది చార్మసీ వాళ్ళది. కనిపిస్తుందా? సో ఇది చార్మసీ వాళ్ళది. ఇంకొకటి ఏంటంటే మనకి మంచి షైనింగ్ ఇస్తుంది ఇట్లా బాడీ మీద. నేను పెట్టాలనుకోవట్లే, జస్ట్ చూసారా, చేయికి మిగిలింది కూడా పెట్టేసుకుంటే ఎలా అనిపిస్తుందో కదా. సో అదనమాట, వాటర్ ప్రూఫ్. ప్లస్ మనము ఎంత మనం ఏసీ తీసేసుకున్నా కానీ కుదరదు మేకప్ పోవడము, అదనమాట. సో అదొకసారి అదనమాట. ఒకటి ఫౌండేషన్ కలెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కాంపాక్ట్స్ అన్నమాట. నా దగ్గర ఉన్న కాంపాక్ట్స్ ఇంకొకటి ఉండాలి, ఒక 2 కాంపాక్ట్స్ ఉండాలి, 3 కాంపాక్ట్స్ ఉండాలి నావి. సో ఇదన్నమాట. సో ఇది నార్మల్ది తీసేసుకున్నాను ఒకటి. ఓకే, సో ఇది వచ్చేసి అలోవెరా అన్నమాట. గ్రీన్ అలోవెరా కాదు, గ్రీన్ టీ కాంపాక్ట్ పౌడర్ మోర్ వండర్ఫుల్ షోస్ అంట. సో ఇది ఒకటి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది కూడా ఒకసారి నేను చూపిస్తాను మీ అందరికి. సో దీని లాకింగ్ సిస్టమ్ కూడా బాగుందబ్బా. ఇగో ఇలా కింద స్ప్రెడ్ చేస్తే కనిపిస్తుందా, ఇక్కడ కింద ఇలా స్ప్రెడ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇదైతే మనకు ఒకటి పఫ్ అయితే ఇచ్చారు. సో దీని ఓకేనా, సో ఇది ఇచ్చారు కదా ఇలా. సో వేరే ఫౌండేషన్స్ కూడా కాంపాక్ట్స్ కూడా నేను ఒకసారి వాడి చూపిస్తాను నా ఫేస్ మీద. సో మొత్తం వాడాలంటే ఫేస్ కొంచెం ఖాళీ ఉంచాలి. ఇది ఒకటి అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇది 120 ఆర్ 170 సంథింగ్ వచ్చింది. సో 1 2 ఇది ఓపెన్ అవుతుంది, 3 4 ఓకేనా, 4 ఇంకా లాస్ట్ లో గ్లిటర్ది 5 కాంపాక్ట్స్ అనేవి ఈ బాక్స్ లో మనకు వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఇదొకటి మెబ్లిన్ వాళ్ళది కాంపాక్ట్. సో ఇది కూడా బాగానే స్ప్రెడ్ అవుతుంది, బట్ నాట్ దట్ మచ్. ఓకేనా, స్ప్రెడ్ అవుతుంది మరి, కానీ నాట్ దట్ మచ్, ఏదో అలా. నాకు ఇది అంత ప్రిఫర్ చెప్పను, ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వను, చెప్పను కూడా తీసుకోండి అని, నేను ప్రిఫర్ చేసుకోను కూడా. ఓకేనా, సో లాస్ట్ అండ్ బెస్ట్, చాలా మంచిదంటే నేను ఎట్లా అంటే చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇది చాలా బాగుంది. ఓకే, ఇది ఫౌండేషన్ కూడా బాగుంటది, దీంట్లో కాంపాక్ట్ కూడా బాగుంటది. మలియావో వైట్నింగ్ కాంపాక్ట్ పౌడర్ ప్రైమర్ అండ్ ఫైన్ అంట. ఓకే, ప్రైమ్ అండ్ ఫైన్, సారీ, ప్రైమ్ అండ్ ఫైన్ ప్రైమర్ అంటున్నా. సో ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి దాని సపరేట్ అదేంటి పఫ్ అనేది వస్తుంది అనమాట. సో జస్ట్ ఇలా తీసేసుకోవాలి. ఎంత స్మూత్ గా ఉంటుందంటే నిజంగా నాకు ఇది చాలా ఇష్టం. అన్ని కాంపాక్ట్స్ కన్నా ఇది చాలా ఇష్టం. ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు. మన బాడీకి అంటే మన ఫేస్ కి ఎంత పడుతుందో అంతే బాగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు. ఓకే, నాకు ఇది ఫేవరెట్ కాంపాక్ట్, చూసి వాడుకుంటా అనమాట. దీని ప్రైస్ వచ్చేసి, నేను బాక్సెస్ అన్ని తీసి పడేసిన కదా, సో నాకు బాక్సెస్ ఎంఆర్పి కనిపిస్తలేదు. ఇది కూడా ఆల్మోస్ట్ 350 రూపీస్ లోపు, లేకపోతే 300 లోపు వచ్చేస్తుంది కాంపాక్ట్. ఇదైతే నేను కాంపాక్ట్ ఎలా తీసుకున్నా అంటే మన బేగం బజార్ లో తీసుకున్నా. ఓకేనా, ఆన్లైన్ కూడా ఉంటదేమో, ఒకసారి చెక్ చేసుకోండి, ఉంటది మేబీ. ఓకేనా కదా, అసలు ఫౌండేషన్ అవసరం లేకుండా అయిపోయింది కదా ఫేస్. ఇంత వాడేసాం, ఇక్కడ కూడా పెట్టేసాం. ఓకేనా, సో ఇదన్నమాట. ఇది కూడా చాలా మంచిది, వాటర్ ప్రూఫ్ అబ్బా. ఇది ఉంది కదా చార్మసీ వాళ్ళు ఫౌండేషన్ ప్లస్ ఇదైతే నేను ఎక్కువ వాడతాను అనమాట. సో మీరు కూడా అది వాడండి అనే చెప్తాను, తీసుకోండి. ఓకేనా, సో నేను కొంచెం ఇలా సెట్ చేసుకుంటాను, మరి ఓవర్ గా కనిపిస్తుంది కదా. తిట్టుకోకండి, కామెంట్స్ లా తిట్టకండి. సో నెక్స్ట్ వచ్చేసి హైలైటర్. ఇదైతే తీసుకున్నాను అనమాట, హైలైటర్, హై బీమ్ లిక్విడ్ హైలైటర్ అనమాట. సో ఇది కూడా నేను చూపిస్తాను మీకు. సో ఇది ఇలా
జస్ట్ స్మాల్ గా తీసేసుకోండి, మరి ఇది ఎక్కువనే. సో ఇలా తీసేసుకున్నామంటే అనిపిస్తుందా, మనం ఇప్పుడు ఇది ఫౌండేషన్ లో కూడా వాడుకోవచ్చు. మనకు ఒకవేళ పర్ల్ స్కిన్ లాగా లుక్ కావాలంటే ఇది ఫౌండేషన్ లలో వాడేసుకుని పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారా దీన్ని ఎంత మంచి షైనింగ్ వస్తుందో. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది ఏమంటారు, హైలైటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటా. ఇది ఒకటి అనమాట మన దగ్గర ఉంది. ఏది బ్రౌన్స్ కలర్, ఓకేనా, అదే అంటనా, బ్రౌన్ లాగా ఉంటది కొంచెం. సో దీనిది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, నేను ఒకసారి చూపిస్తాను. ఇది కూడా చాలా మంచిగా ఇస్తుంది లుక్. ఓకే, ఎక్కువ కూడా వాడాల్సిన అవసరం లేదు, వచ్చేసింది కదా. సో లైట్ గా అయినా కానీ చాలా బాగుంటది. సో అదనమాట. సో ఐ షాడోస్ లో నేను చాలా, ఈ బ్లష్ కూడా ఉందబ్బా మన దగ్గర. అది హైలైటర్ కదా, ఇది బ్లష్ అనమాట. ఇది లిక్విడ్ బ్లష్. సో కొంచెం కొంచెమే లైట్ గా అలా వాడేసుకోవచ్చు, ఓకేనా. సో ఎప్పుడైనా మనం బ్లష్ కానీ హైలైటర్ కానీ వాడాలంటే కొంచెం ఇలా క్రాస్ గా తీసుకోండి, ఓకేనా. ఇలా, ఓకే, ఓకేనా. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి MLA బ్యూటీ లిప్ అండ్ చిక్స్ టింట్ అంట. ఓకే, సో ఇదొకటి అనమాట తీసుకుని నేను చూడొచ్చు. నా కలెక్షన్ చూపిస్తున్నాను. ఇదైతే ఐబ్రోది ఉంటది కదా. సో మనకి ఇక్కడ ఒకటి అదేమంటారు, చూపిస్తాను ఆగండి. ఐబ్రో స్టెన్సిల్స్ ఉంటాయి కదా. సో ఇది ఇట్లా ఐబ్రో స్టెన్సిల్స్ మీద అలా పెట్టేసి ఇట్లా మార్క్ వేసేది అనమాట. సో మనకి హెయిర్ ఇక్కడ కనిపించకపోయినా కానీ సో ఇలా కొంచెం కొంచెం లైట్ గా వాడుకోవచ్చు. ఓకే, కవర్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో చూడొచ్చు, లైట్ గా అయితే కవర్ అవుతుంది. అలా కవర్ చేసుకోవచ్చు, ఇలా గుండు అనిపిస్తే కనుక అలా కూడా వాడుకోవచ్చు. స్టెన్సిల్స్ పెట్టి ఐబ్రోస్ కూడా అలా వాడుకోవచ్చు అనమాట. కనిపిస్తుంది కదా మీకు. సో హ్యూజ్ కలెక్షన్ అనమాట, చాలా లిమిటెడ్ కలెక్షన్ అయినా కానీ వెరీ గుడ్ కలెక్షన్. సో ఇంకొకటి వచ్చేసి సన్ స్క్రీన్ నేను ఏం వాడతానంటే గుడ్ వైబ్స్. ఓకే, గుడ్ వైబ్స్ వారి సన్ స్క్రీన్. ఒకవేళ నైట్ ఫంక్షన్స్ అనుకోండి మీరు సన్ స్క్రీన్ వాడకండి. ఒకవేళ డే ఫంక్షన్స్ అయితే తప్పకుండా మేకప్ కి ముందు సన్ స్క్రీన్ వాడండి, ఓకేనా. ఆఫ్టర్ సన్ స్క్రీన్ వాడినాక ఒక 15 minutes అలా గ్యాప్ ఇచ్చేసి తర్వాత మేకప్ స్టార్ట్ చేయండి. అదొకటి అనమాట. సో నేను ఐ షాడోస్ కి నా దగ్గర చాలా ఉన్నాయి అనమాట. ఐ షాడో ప్యాలెట్స్, వేర్ ఆర్ మై ఐ షాడో ప్యాలెట్స్. సో హియర్ అనమాట. సో ఐ షాడో ప్యాలెట్స్. సో ఒకటి వచ్చేసి స్వీట్ అండ్ బ్యూటీ నూడ్. ఇంకొకటి వచ్చేసి 18 కలర్స్ బ్యూటీ ఐ షాడో అంట, పింక్ కి వాళ్ళది. సో ఇదొకటి వచ్చేసి, ఇంకొకటి గ్లిటర్స్ అనమాట. ఇవి కూడా తీసుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు అలా వాడుకోవాలి వాటి గ్లిటర్స్ ని కూడా. సో చూడండి ఎంత బాగుంటాయో. నూడ్ కలర్స్ అనమాట, చాలా ఇష్టం నాకు నూడ్ కలర్స్ అంటే. మరి డార్క్ కలర్స్ కాకుండా నూడ్ కలర్స్ ఉంటాయి. ఏంటంటే యూనో ఒకటి మిస్ అయిపోయిందబ్బా, పగిలిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయి, వాడితే కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. నేనేం తీసుకోని ఇప్పుడు గోల్డ్ తీసుకుంటా. ఓకే, ఇప్పుడు జస్ట్ లైట్ వేసుకుంటున్నట్లా మీకు చూపియాలి కాబట్టి. ఓకే, జస్ట్ హ్యాండ్ తోనే మేకప్ చేసుకుంటున్నా, చూడండి ఎంత మంచిగా, వితౌట్ ఫౌండేషన్. ఈ రోజు అయితే ఫౌండేషన్ కూడా ఇప్పుడు డైలీ మేకప్ అనుకోండి ఇట్లా వేసుకోవచ్చు. మరి మ్యారేజ్ లో వెళ్ళాలి మేకప్ అంటే అప్పుడు కొంచెం ఇది వాడండి. సో ఇవన్నీ గ్లిటర్స్ చూడండి. ఈ గ్లిటర్స్ ఐ షాడో చాలా బాగుంటది. సో మనకి ఇది గమ్ తో పాటు వస్తుంది అనమాట. సో అలా వాడుకోవాలి, జస్ట్ ఇలా తీయాలి, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఒకసారి చూపియాలా. గ్లిటర్ పెట్టుకుంటే మరి ఇంకా నన్ను నవ్వుకుంటారేమో, వద్దులే. ఇంకెప్పుడైనా గ్లిటర్స్ తో చూపిస్తాను, ఓకేనా.
ఇవన్నీ నా గ్లిటర్ ఐ షాడోస్, ఒకటి కింద పడిపోయింది, తర్వాత తీసుకుంటా. ఇవి కూడా ఐ షాడోస్. సో మనకి స్పాంజెస్ కావాలి అని అనిపిస్తుంది కదా, సో ఇవన్నీ స్పాంజెస్ ప్యాకెట్ అనమాట. సో ఇవి నేను చార్మినార్ లో 50 రూపీస్ కి తీసుకున్నాను. ఇది ఆన్లైన్ లో కూడా ఉంది, బట్ కొంచెం కాస్ట్లీ అనమాట. సో ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది స్టిక్ లాగా ఉంది కదా, దీంట్లో ఇది వాటర్ లో వేయంగానే ఏంటంటే మనకి మొత్తము ఇంత పెద్ద స్పాంజ్ అనేది అయిపోతుంది అనమాట. ఇది లాస్ట్ లో మీ అందరికి చూపిస్తాను, ఓకేనా? లాస్ట్ లో పెడతాను ఒక వీడియో ఇదన్నమాట. సో ఇంకా ఐ షాడోస్ ప్యాలెట్స్ వచ్చేసి ఇదొకటి ఉంది, పర్పుల్ ఐ షాడో ప్యాలెట్. సో ఇంకొకటి బ్లూ ఐ షాడో ప్యాలెట్ ఉంది. యాక్చువల్లీ దీంట్లో రెడ్ ఇంకా గ్రీన్ కూడా ఉంది, దొంగతనం చేసేసారు అబ్బా నా దగ్గర నుంచి, దొంగతనం అయిపోయింది. సో అదనమాట ఐ షాడో ప్యాలెట్స్. స్పాంజెస్ వచ్చేసి ఇది కూడా 50 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను చార్మినార్ లో. ఇది కూడా చార్మినార్ లో 50 రూపీస్ తీసుకున్నాను అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ 7 to 8 పీసెస్ ఏమో వచ్చినాయి, అది కూడా కింది పడిపోయింది. సో ఇంకొకటి డైలీ బేస్ గా నేను బీబీ క్రీమ్ కూడా వాడతాను అనమాట. సో అది కూడా పౌండ్స్ వాడతాను, ఇది కూడా హై కవరేజ్ ఇస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి బ్రషెస్ బ్రషెస్ కూడా నేనేం ప్రొఫెషనల్ గా ఏం వాడను, ఆల్మోస్ట్ నేను హ్యాండ్ తోనే చేసుకుంటాను అనమాట మేకప్. సో నాకేం బ్రషెస్ తో అంత అవసరం పడదు కాబట్టి ఏదో ఒక హెలో కిట్ ఇది ఒకటి తీసేసుకున్నాను. ఇంకోటి వచ్చేసి నాకెడ్ 3 అర్బన్. సో ఇవి ఇలా తీసుకున్నాను అనమాట, ఒకసారి చూపిస్తాను. సో ఇవన్నమాట బ్రషెస్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో ఇది మేకప్ ఫిక్సర్, లాస్ట్ లో మేకప్ ఫిక్సర్, ఓకేనా? దాని తర్వాత మేకప్ రిమూవర్, ఇవి రెండు ఉన్నాయి అనమాట. సో కంపెనీస్ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ ఇది మేకప్ రిమూవర్, అండ్ హిలరీ రోధా వాళ్ళదేమో ఇది మేకప్ ఫిక్సర్ అనమాట. ఇవి రెండు తీసుకున్నాను. ఇదంతా నా స్టఫ్ అనమాట, నేను రెగ్యులర్ గా వాడేది. ఇది దాని స్పాంజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఇంకొకటి ఉందబ్బా, తిరుతిది. సో టీర్, ఓకేనా? సో ఇది కూడా ఆల్మోస్ట్ సంథింగ్ 1200 ఏమో పడింది అనమాట. సో ఇది చిన్న స్పాంజ్ వచ్చేస్తుంది, దాంతో పాటు మనకి ఇలా లోపల ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా జస్ట్ ట్యాప్ చేసి, ఇది చాలా కాస్ట్లీ కాబట్టి ఇప్పుడు వాడాలనుకోవట్లేదు, వేస్ట్ చేయాలనుకోవట్లేదు దీన్ని. సో దీని బ్యూటిఫుల్ ప్యాకింగ్ అనమాట. ఇది 1200 అబ్బా, అందుకే కొంచెం కాస్ట్లీ అనిపించే నాకు కొంచెం దాన్ని ఎలా వాడాలో అలా వాడుకుంటాను అనమాట. సో 1200 వచ్చేసి దీని ప్రైస్, ఓకే? ఇది ఒకటి ఫౌండేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మేకప్ ఏమంటారు, మేకప్ కి మొత్తం వేసినాక లుక్ రావాలంటే ఆల్మోస్ట్ లిప్స్టిక్స్ కదా. సో ఇదనమాట నా లిప్స్టిక్ కలెక్షన్. ఇదొకటి ఉంది, ఇదొక బాక్స్ మొత్తం లిప్స్టిక్ కలెక్షన్ అనమాట. సో నేను చూపిస్తాను 1 by 1. సో ఫస్ట్ అయితే నాకు రెడ్ చాలా ఇష్టం కాబట్టి రెడ్ పెట్టుకోవాలని ఉంది, బట్ రెడ్ పెట్టుకోను. సో మీ అందరి కోసం ఇదొక కలర్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. చూడండి, బ్రౌన్స్ కలర్ సంథింగ్, ఓకే? అలా పెట్టేసుకుందాం ఒకసారి, ఓకే? సో ఇదన్నమాట నా లిప్స్టిక్ కలెక్షన్. ఇది చాలా బాగుంది అబ్బా, డబ్బానే తీసుకోండి. సంథింగ్ 300 కాదు, 400 చేంజ్ పడింది ఇది. సో హందయ్యన్ థ్యాంక్స్ ఫర్ ది లవ్ లిప్ సెట్ అంట. సో అదనమాట లిప్స్టిక్. సో ఇంకొకటి వచ్చేసి చాలా కలెక్షన్ ఉందబ్బా లిప్స్టిక్ కలెక్షన్ చాలా ఉంది. ఐలైన్స్ అవన్నీ చాలా ఉంది కలెక్షన్. కాజల్ కలెక్షన్ ఉంది. సో ఇదొక లిప్స్టిక్ అనమాట, రెడ్ ది. ఇదొకటి పింక్ లిప్స్టిక్, ఇదొకటి రెడ్ లిప్స్టిక్, ఇదొకటి జామునీ కలర్ తెలుసు కదా, అలానే రెడ్ కలర్ ఇది. సో ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కాదు, డార్క్ బ్రౌన్ కలర్. సో ఇది మెరూన్ కలర్, ఓకేనా? సో ఇదొకటి వచ్చేసి పింక్ కలర్, ఓకే? పింక్ కలర్. ఇది లిప్స్టిక్స్ అమ్మా, ఇవన్నీ లిప్స్టిక్స్. ఇది ఒకటి రెడ్ కలర్, డార్క్ రెడ్. ఇది వచ్చేసి టింట్ అనమాట, లిప్స్టిక్ అది టింట్. సో ఇది కాసేపు అలా పెట్టేసి తీసేసామంటే ఇది ఒక రెడ్ కలర్, జూడియో నుంచి తీసుకున్నాను. ఇదొక రెడ్ కలర్, ఓకే? నెక్స్ట్ ఇది కూడా లిప్ గ్లాస్ పింక్ కలర్ అయిపోతుంది.
ఇది కూడా లిప్ గ్లాస్ అన్నమాట, టెడ్డీ బేర్ ది. సో ఇదన్నమాట మన కలెక్షన్ లిప్స్టిక్ ది. ఓ పడిపోతున్నాయి. ఓకే, ఇది ఇంకా ఇది నా లిప్స్టిక్ కలెక్షన్ అన్నమాట, చూడొచ్చు. మొత్తం ఒకసారి చూపిస్తాను. ఓకే, ఓకే ఇది లిప్స్టిక్ కలెక్షన్, చాలా బాగుంది కదా. సో చిన్న చిన్న బుడ్డి బుడ్డి లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇదొక లిప్స్టిక్, ఇదొక లిప్స్టిక్, ఇదొక లిప్స్టిక్, నెక్స్ట్ వచ్చేసి ఇదొక లిప్స్టిక్. ఎంత మంచిగా అరేంజ్ చేస్తున్నాను. సో ఇవి కూడా చాలా ఉండే లిప్స్టిక్స్, నేను కొన్ని అంటే షేర్ చేసుకున్నాను అనమాట ఫ్యామిలీ మెంబర్స్ తోని. సో ఇవన్నమాట 5 లిప్స్టిక్స్ మిగిలిపోయినాయి లాస్ట్ కి నాకు. ఓకేనా, సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇది కూడా కన్సిలర్, నేను లిక్విడ్ కన్సిలర్ కూడా ఉంది. దీనికి ఒక బ్రష్ వస్తుంది అనమాట, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. బ్రష్ కనిపిస్తుందా? ఓకే, ఇది బ్రష్ ఇట్లా ఎత్తినాక అది దీంట్లో లిక్విడ్ వస్తుంది, సో అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒకటి. ఇది కూడా లిప్స్టికే. ఓకేనా, నూడ్ అంతా మ్యాట్ ఫినిషింగ్. సో నేను ఇది కొని అయితే తప్పు చేశాను ఫ్రెండ్స్, నిజంగా తప్పు చేశాను అనిపిస్తుంది. ఇది ఐబ్రోది బ్రషెస్ తో వస్తుంది కదా, అదనమాట. ఇది చాలా వేస్ట్ ప్రోడక్ట్. ఓకే, ఇలా చెమట వచ్చిందంటే అలా చెమటతోని ఇది బ్లాక్ కలర్ కూడా వచ్చేస్తుంది, కొనకండి. ఇది మీషోలో కొన్నాను అనమాట, వేస్ట్. ఇవన్నీ నా కాజల్ ఇంకా లిప్ లైనర్ కలెక్షన్ అన్నమాట, చూడండి. ఓకే, వీడియో చాలా పెద్దగా అయిపోతుంది, 30 minutes. ఇది మస్కరా. ఓకే, నా ఐలైనర్ కూడా ఎవరు కొట్టేసారు. ఇది చాలా క్వాంటిటీ ఉంటది అనమాట. ఇలా చూడొచ్చు, ఈ ఐకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఓకే, చూడండి కదా, క్వాలిటీ కూడా బాగుంది, క్వాంటిటీ కూడా బాగుంది దీంట్లో. ఓకేనా, ఇది కూడా 50 రూపీస్ కి తీసుకున్నాను. జిఆర్ మస్కరా వాటర్ ప్రూఫ్ అంటే, ఇది చార్మినార్ లోనే తీసుకున్నాను, 50 రూపీస్. ఓకేనా, సో ఇది హెయిర్ స్ప్రే అన్నమాట, హెయిర్ సెట్టింగ్ స్ప్రే. ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ అనమాట నాది, మంచి మెలోడీ, రియా మెలోడీ పర్ఫ్యూమ్ బాడీ స్ప్రే అన్నమాట. సో నాకు చాలా ఇష్టం అన్నమాట ఇది. సో చాలా బాగుంటది. సో ఇంకొకటి కూడా వచ్చేసింది ఆసమ్ది. సో పర్ఫ్యూమ్ స్ప్రే చిన్నదన్నమాట, ఎప్పుడైనా అలా బ్యాగ్ లో వేసుకొని తీసేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి హెయిర్ స్ప్రేస్, హెయిర్ సెరమ్స్ అన్నమాట. ఇది ఒకటి వచ్చేసి లివాన్ ఉంది, ఒకటి వచ్చేసి స్ట్రిక్స్ ప్రొఫెషనల్ ఉంది. ఓకేనా, సో ఇదన్నమాట మొత్తం నా మేకప్ కలెక్షన్. ఇదబ్బా, మొత్తానికైతే నా మేకప్ కలెక్షన్ ఇది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ప్లీజ్. ఒకవేళ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్లు కూడా పెట్టండి. ఓకేనా, థ్యాంక్స్ అండి, బాయ్ ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్.